పెనుశిలకోన అనగా పెంచలకోన నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచలకోన అరణ్యమునందలి కణవ మహర్షి తపోభూమికి పయనమయ్యను. కణవ మహర్షికి సంబంధించిన వాత్సనేయ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీవుందువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు. అంతటా నేనిట్లాంటిని, అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యుల చేయుడు. అప్పుడు తిరుమలదాసు, అయ్యా శంకరభట్టు, నరసావధానుడు గారికి బాపనారులపై కోపం వచ్చును. ఏదో ఒక రీతిన వారిని అవమానింపదలచును. తనకు బగలాముఖి దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనారులే కారణం అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించనని ప్రచారము చేయసాగిన. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగిన. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మత్స్య బుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణులకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగిన. మనుష్య మాతృడు ఎవ్వడును పూర్ణ బ్రహ్మము యొక్క అవతారము కాజాలననియు, పశుబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియు వాదించసాగాను. శ్రీపాదుల వారు అత్యంత ప్రసిప్రాయము నుండి ప్రణవమును ఉచ్చరించుటయు, ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా ఉండి ఈ బాలుని శరీరమును ఆసరగా చేసుకొని మాట్లాడుచుండెనని ప్రచారము చేయదొడిగెను.